దేశవ్యాప్తంగా ఎన్ఐటీలో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ 2025 తొలి విడత పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్ 1 పరీక్షలు, జనవరి 30న పేపర్ 2 పరీక్ష జరిగాయి. మొత్తం 5 రోజుల పాటు రోజుకు 2 విడతల్లో మొత్తం 10 సెక్షన్లు ఈ పరీక్షలు జరిగాయి. అన్ని సెక్షన్లతో పోలిస్తే ఈ నెల 28న ఉదయం జరిగిన పరీక్ష కఠినమని అనుకున్నామని, కానీ జనవరి 29న రెండో షిఫ్ట్ ప్రశ్నపత్రంలో 3 సబ్జెక్టుల ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇక 3-4 రోజుల్లో ప్రాథమిక కీ విడుదల చేసే అవకాశం ఉంది. దానిపై అభ్యంతరాలను స్వీకరించి పర్సంటేజ్ స్కోర్ని ఫిబ్రవరి 12న ప్రకటించనున్నారు. ఇక జేఈఈ మెయిన్స్ 2025 రెండో విడత పరీక్షలకు దరఖాస్తులు శుక్రవారం జనవరి 31 నుంచి ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 24వ తేదీన దరఖాస్తుకు తుది గడువు. ఏప్రిల్ 1 నుంచి 8 వరకు 2 షిఫ్టుల పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెక్షన్ పరీక్షలు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెక్షన్ పరీక్షలు, ఇలా 2 షిఫ్టుల పరీక్షలు జరుగుతున్నాయి. తొలి విడత పరీక్షలకు దేశవ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, మళ్ళీ విడతల్లో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2 విడతల్లో వచ్చిన ర్యాంకుల్లో తొలి 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అనుమతిస్తారని సంగతి తెలిసిందే. మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఉంటుంది. జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్ఐటీలో, అడ్వాన్స్డ్ ర్యాంకులతో ఐఐటీలో సీట్లు పొందవచ్చు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న 31 ఎన్ఐటీలో గత ఏడాది సుమారు 24,000 సీట్లు, 23 ఐఐటీల్లో 17,600, ట్రిపుల్ ఐటీల్లో దాదాపు 8,500 సీట్లు, ఇతర విద్యా సంస్థల్లో 57,000 సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ జేఈఈ మెయిన్ రాసిన ప్రతి 100 మందిలో 4కి మాత్రమే సీట్లు దక్కుతున్నాయి.